జమ్మూ కాశ్మీర్ మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొన్న పెహల్గాం ఉగ్రదాడుల్లో చాలా మంది ఆడవాళ్లు తమ భర్తల్ని కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా నిన్న రాత్రి 1:44 ఇండియా ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేసి సక్సెస్ చేసింది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇండియన్ ఆర్మీకి ఒక సెల్యూట్ చేసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పెహల్గాం ఉగ్రదాడుల్లో దాదాపు 26 మంది పైగానే చనిపోయారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు మెయిన్ గా టార్గెట్ చేసింది రిలీజియన్, అంటే హిందువా ముస్లిం అని అడిగి మరి వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ అనేది చేశారు. సో దీనికి ప్రతీకారంగా నిన్న రాత్రి 1:44 ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. అదే లిటిల్ వైల్ అగో ద ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ లాంచ్డ్ ఆపరేషన్ సింధూర్ హిట్టింగ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్ అండ్ పిఓకే. సో మెయిన్ గా వీళ్ళు మన ఆర్మీ వాళ్ళు టార్గెట్ చేసింది టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంతేగాని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కానీ సివిలియన్స్ని కానీ టార్గెట్ చేయట్లేదన్న ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, ఎక్కడైతే ఈ టెర్రరిస్టులు అటాక్కి ప్లాన్ చేస్తారో వాళ్ళ వెపన్స్ ఉంటాయో, వాళ్ళ ట్రైనింగ్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉండి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేసెసే ఈ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీటినే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళు టార్గెట్ చేసి మిజైల్స్ ద్వారా బాంబ్ బ్లాస్ట్ అనేది చేశారు. అండ్ ఈ టెర్రరిస్టులకి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. వీళ్ళకి లీడర్స్ అని చెప్పచ్చు లష్కర్ ఈ తైబా, జైష్ ఈ మొహమ్మద్, హిజ్బుల్ మొజాలిదన్. సో వీళ్ళు లీడర్స్ అనే చెప్పచ్చు. సో వీళ్ళవి ఒక 9 మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎక్కడైతే 9 ప్లేసెస్లో ఉన్నాయో ఆ 9 ప్లేసెస్ని అటాక్ అయితే చేశారు మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళు. సో ఇవి మెయిన్గా 4 వచ్చేసరికి పాకిస్తాన్లో ఉంటే 5 వచ్చేసరికి పిఓకేలోనే, అంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కశ్మీర్లో ఒక 5 ప్లేసెస్ అనేవి ఉన్నాయి. అసలు ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్ అనేది మనం చూద్దాం. బహల్వపూర్, మురిద్దే, తెహర్కాన్, సైల్కోట్, బర్నాలా, కోట్లీ, ముజఫరాబాద్. సో ఈ ప్లేసెస్లో వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటివి ఉన్నాయి. ఈ ప్లేసెస్లోనే అటాక్ అనేది జరిగింది. దాదాపు 100 మంది పైగానే చనిపోయి అంటారు అని ఒక అంచనా. కానీ అఫీషియల్గా పాకిస్తాన్ వాళ్ళు అనౌన్స్ అయితే చేయలేదు. వాళ్ళు చెప్పడం పరంగా 8-10 మంది అని అంటున్నారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ పరంగా దాదాపు 100 మంది పైగానే చనిపోయి ఉంటారు ఈ అటాక్లో అని అయితే చెప్తున్నారు. అండ్ 2019లో జరిగిన పుల్వామా దాడిలో జరిగిన ఉగ్రవాదులకు కూడా ఇక్కడే శిక్షణ జరిగింది అనేది కూడా ఉందన్నమాట. సో ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ప్రూవ్ చేసింది. మన ఇండియన్ పైకి ఏమన్నా అటాక్ అనేది జరిగితే రిజల్ట్ ఇలా ఉంటుంది. అది కూడా సైలెంట్గా వెళ్ళి ఆపరేషన్ని సక్సెస్ చేశారు. సో అంటే మన ప్రూవ్ చేశారనమాట, మన కోసం స్టాండ్ తీసుకుంటుంది మన గవర్నమెంట్ అనేది. సో ఇక్కడితో ఈ వార్ అనేది అయిపోయిందా అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో జరగాల్సిన అటాక్ అనేది అయిపోయిందా అంటే తెలియదనే చెప్పొచ్చు. ఇంకోసారి వార్ వస్తుంది అంటే అటు సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం వస్తుందనేది తెలియదు. కానీ దేనికైనా మనం రెడీగా ఉండాలి అనే ఉద్దేశంతో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయాలి. అది కూడా 244 డిస్ట్రిక్ట్స్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయాలి అని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయ్యింది. కానీ ఏ స్టేట్స్లో ఇది కండక్ట్ చేస్తారు అనేది అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో అసలు ఏంటి మాక్ డ్రిల్? సో దీన్ని ఇష్యూ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. సో ముఖ్యంగా ఈ డ్రిల్స్ అనేటివి బార్డర్స్లో జరుగుతుంది. అండ్ ఇంకొన్ని స్టేట్స్ కానీ అఫీషియల్గా ఏ స్టేట్ అనేది అప్డేట్ అనేది రాలేదు. కానీ అసలు ఏంటి డ్రిల్స్ అంటే మాత్రం మనకి ఏదైనా అటాక్ జరగబోతుంది అంటే మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు అనేదే ఈ డ్రిల్. దీన్ని కండక్ట్ చేసేది SDRF వాళ్ళు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనమాట. సో వీళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. NCC వాళ్ళు, NSS వాళ్ళు వీళ్ళ సపోర్ట్తో వీళ్ళు డ్రిల్ అనేది కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ స్కూల్స్లో ఆల్రెడీ ఈ డ్రిల్స్ని కండక్ట్ చేశారు. టీచర్సే ట్రైన్ చేశారు స్టూడెంట్స్ని ఎలా వాళ్ళని కాపాడుకోవాలి అని. అసలు ఈ డ్రిల్స్లో ఏమేమి ఉన్నాయి అని అంటే, ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్, అంటే సైరన్ వచ్చినప్పుడు ఎలా ఇమ్మీడియట్గా మనం అంటే జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలనేటివి, అండ్ సివిలియన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది, అంటే సివిలియన్స్ అంటే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ డ్రిల్లో ట్రైనింగ్ చేస్తారనమాట. క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్, క్యాంప్లోయింగ్, ఎవాక్యుయేషన్ ప్లాన్, సో ఇవన్నీ ఈ డ్రిల్ కిందకు వస్తుంది. అసలు ఏంటి బ్లాక్అవుట్ డ్రిల్? అసలు ఏంటి బ్లాక్అవుట్ డ్రిల్ అంటే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ ఏరియా అయితే ఉన్నామో
వెళ్ళాము. ఆ ప్లేస్‌లో నైట్ అయిపోతే మనకు ఎలా కనిపిస్తుంది, మొత్తం లైటింగ్స్‌తో నిండిపోతుంది. అదే ఈ బ్లాక్ ఔట్ డ్రిల్ అంటే కంప్లీట్ లైట్ ఆఫ్ అయిపోతుంది. అంటే కరెంట్ అనేది కంప్లీట్‌గా బంద్ చేసేస్తారు. అండ్ ఆ ప్లేస్‌లో మనుషులు ఉన్నట్లు కూడా తెలియనీకుండా ట్రైనింగ్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాకిస్తాన్ జెట్ కానీ పైనుంచి కిందకి చూస్తే ఆ ప్లేస్ అంతా కంప్లీట్‌గా అంటే ఏమి లేదు ఆ ప్లేస్‌లో. అంటే ఒక ఊర కూడా లేదు అనేటట్టు కనిపించేదే ఈ బ్లాక్ ఔట్ డ్రిల్ అన్నమాట. అండ్ క్యాంప్లాగింగ్. ఈ క్యాంప్లాగింగ్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము, మనము ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద డ్రిల్ అనేది ఉంది. ఈ క్యాంప్లాగింగ్ అంటే మనుషులు లేని ప్లేసెస్ కొన్ని ఉంటాయి. ఫెసిలిటీస్ ఉన్న బిల్డింగ్స్ కొన్ని ఉంటాయి. లైక్ పవర్ ప్లాంట్ కావచ్చు, మిలిటరీ బిల్డింగ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు. వీటికేమన్నా అటాక్ జరిగినప్పుడు మనకే నష్టం. అది ఇండియా గవర్నమెంట్‌కి చాలా నష్టం. పవర్ ప్లాంట్ మీద అటాక్ జరిగిందంటే మనకే నష్టం కదా! సో, ఇలాంటి వాటికి ఫెసిలిటీస్ ఎలా కల్పించాలనేది ఈ క్యాంప్లాగింగ్. మనం చూసే ఉంటాం కొన్ని మూవీస్‌లో గానీ ఆర్మీ వాళ్ళు ఏమన్నా అటాక్స్ జరిగేటప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్ కంప్లీట్‌గా అడవిల్లో ఫారెస్ట్ చెట్లు ఎలా ఉంటాయి అలాంటి ఒక పరదా వేసేసుకుంటారు. సో, అలాంటిదే ఈ పరదా అని చెప్పొచ్చు ఈ క్యాంప్లాగింగ్ అనేది. సో, టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ఇక్కడంతా ఈ పరదాతో క్లోజ్ చేసేస్తారు. అంటే అక్కడ ఈ ప్లాంట్ లేదు, అంటే ఈ పవర్ ప్లాంట్ లేదు, ఈ బిల్డింగ్ లేదు అని చూపించడానికి వచ్చేది ఈ క్యాంప్లాగింగ్ డ్రిల్ అనేది. అండ్ ఇవాక్యుయేషన్ ప్లాన్. అసలు ఇవాక్యుయేషన్ ప్లాన్ అంటే ఒకవేళ బిల్డింగ్స్‌లో ఏదన్నా బాంబ్ బ్లాస్ట్ జరిగి, ఫైర్స్ జరిగి ఇలాంటివి ఏమైనా జరిగితే అక్కడి నుంచి మనం బయటికెళ్ళిపోయి సేఫ్ ప్లేస్‌కి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశమే ఈ డ్రిల్స్. మన గవర్నమెంట్ ఈ డ్రిల్స్ మనకేదో చెప్పి మనల్ని భయం తెప్పించడానికి అయితే కానే కాదు. మనల్ని స్ట్రాంగ్ చేయడానికే ఈ డ్రిల్స్ అన్నమాట. అంటే ఒకవేళ వార్ జరిగినా, జరగకపోయినా మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మనల్ని కాపాడడానికి ఎవరో వస్తారు అని కాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద ఈ డ్రిల్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ 244 డిస్ట్రిక్ట్స్‌లో ఈ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా ఈ రోజే మే 7న. ఈ డ్రిల్ పేరే ఆపరేషన్ అభ్యాస్. కాబట్టి ఏ స్టేట్‌కొచ్చి ఇలాంటి ఇంప్లిమెంట్ అంటే ఈ డ్రిల్ జరగాలి అని ఏ గవర్నమెంట్ చెప్పినా కూడా అక్కడ వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ చేయకుండా ఈ డ్రిల్ అనేది మనం తెలుసుకోవాలి అనేదే ఈ వీడియో. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అలాగే ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్, విజిటింగ్ ప్లేసెస్‌కి కొంచెం అవాయిడ్ చేయండి. అంటే మనం ఏదో భయపడిపోయి అని కాదు. కొంచెం ఇలాంటి టైంలో కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ అనే ఉద్దేశమే అన్నమాట. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి ఒక రిజల్ట్ ఇచ్చింది. సో, దీనికి మనం అందరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే దాన్ని కామెంట్ చేసేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.